So good evening dear grade 10 students. So right now today in this session we are going to conclude the 2 mark sample model questions. Already in the previous video class sessions we have discussed about introduction, line of sight concept, angle of elevation, angle of depression and their definitions and their diagrams and introduction and basics. And previously we have covered about 1 mark questions. Okay, 1 mark questions కూడా కవర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ జస్ట్ రీసెంట్గా కంప్లీట్ చేసినటువంటి వీడియో క్లాస్లో కూడా 2 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అంటే ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో ఎక్కడైతే ఎండ్ అయిందో 2 మార్క్ క్వశ్చన్, సో దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడతో మనం 2 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఫోకస్ చేద్దాం. అవి కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్ బాగా స్ట్రెస్ చేసి చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఓకే, సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇక్కడతో 2 మార్క్ క్వశ్చన్స్లో ఒక 2 మోడల్స్ ఉన్నాయి. సో దాంతో మనం క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈజ్ క్లైంబింగ్ ఏ 20 మీటర్ లాంగ్ రోప్. ఓకే, ఒక సర్కస్ ఆర్టిస్ట్ ఉన్నాడండి. అతను ఒక 20 మీటర్స్ లాంగ్ ఉన్నటువంటి రోప్ని క్లైమ్ చేస్తున్నాడు పైకి. ఓకే, అయితే విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్. ఏదైతే క్లైమ్ చేస్తున్నాడో ఆ రోప్ని టైట్గా స్ట్రెచ్ చేసి అటు ఇటు కూడా కట్టేశారనమాట. చూడండి, విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ పోల్. ఏదైతే క్లైమ్ చేస్తున్నాడో ఆ రోపు ఒక పోల్ యొక్క టాప్ నుంచి టైట్గా స్ట్రెచ్ చేసి గ్రౌండ్కి టై చేశారనమాట. అంటే ఇండైరెక్ట్గా అది హైపాట్న్యూస్ కింద తీసుకొచ్చి, లేదా ఒక సర్కస్ ఆర్టిస్ట్ ఒక 20 మీటర్స్ లాంగ్ రోప్ని ఓకే టైట్గా స్ట్రెచ్ చేయబట్టి 20 మీటర్స్ లాంగ్ రోప్ అంటే టైట్గా స్ట్రెచ్ చేసి దాన్ని ఇటు అటు కూడా ముడి వేయాలి. అవునా కదా? అంటే ఒక ఎండ్ ఏమో పోల్ యొక్క టాప్కి, అదర్ ఎండ్ ఏమో గ్రౌండ్ మీదకి. అంటే ఇండైరెక్ట్గా హైపాట్న్యూస్ కింద తీసుకోవచ్చు. లేదా చూడండి ఒకసారి. సో విచ్ ఈజ్ ద టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి టై చేసుకుంటూ వచ్చాడు? టాప్ ఆఫ్ ద పోల్. అంటే ఇక్కడ ఒక పోల్ ఉందని చూడండి, ఇంకో డయాగ్రామ్లో ఏబి అని ఒక పోల్ ఉంది. ఈ యొక్క టాప్ నుంచి చూడండి, టాప్ ఆఫ్ ది పోల్ ఆన్ ది గ్రౌండ్. అంటే మళ్ళీ ఎక్కడి వరకు టై చేశాడు? దీన్ని టైట్గా స్ట్రెచ్ చేసి దీన్ని టై చేశాడు అనమాట. అంటే ఇది ఏమవుతుంది మనకి? ఏబిసిలో ఏసి అంటే ఏంటి? 20 మీటర్స్ రోప్ అవుతుందా లేదా? 20 మీటర్స్ లాంగ్ రోప్ అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు హైపాట్న్యూస్ అవుతుంది. ఓకే, అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్. పోల్ అంటే ఏంటి? అప్పుడు ఇది అంటే దీని యొక్క హైట్ మనం కట్టాలన్నమాట. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఇఫ్ యాంగిల్ మేడ్ బై ద రోప్. రోప్ అంటే ఇది, పోల్ అంటే ఇది. చూసుకోండి, ఏబి 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 అంటే హైట్ ఆఫ్ ద పోల్. హైట్ మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకుంటున్నాం. ఏబి అంటే పోల్ అనమాట. ఏసీ అంటే రోప్ అనమాట. రోప్ అంటే అక్కడ హైపాట్న్యూస్. అంటే ఇఫ్ యాంగిల్ మేడ్ బై ద రోప్ అంటే ఇదనమాట. ఓకే, ఈ రోపు గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 30 డిగ్రీస్. అడిగోండి, 30 డిగ్రీస్. అంటే 30 డిగ్రీస్ దేనికి దేనికి మధ్య? రోప్ అయినటువంటి ఏసీకి, గ్రౌండ్ అయినటువంటి బీసీకి. చూడండి, బీసీ అంటే గ్రౌండ్, ఏసీ అంటే రోపు, ఏబి అంటే హైట్. సో ఫైనల్గా మనం కట్టాల్సింది హైట్ ఆఫ్ ది పోల్ అంటే ఏబి కట్టాలన్నమాట. ఏబి కట్టాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కట్టాల్సింది ఏంటి? ఏబి అంటే హైట్. ఈ ఏబి ఇచ్చిన యాంగిల్కి, అంటే యాంగిల్ ఇక్కడ ఉంది, యాంగిల్కి ఆపోజిట్లో ఉందా, యాంగిల్కి ఎడ్జసెంట్లో ఉందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్కి ఆపోజిట్లో ఉంచండి. యాంగిల్ ఇక్కడ ఉంది, ఆపోజిట్లో ఉంది. అంటే మనం కట్టబోయే హైట్ ఏబి అన్నది యాంగిల్కి ఆపోజిట్లో ఉంది. అంటే ఆపోజిట్ ఉంది. అలాగే 20 మీటర్స్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు హైపాట్న్యూస్. అంటే ఆపోజిట్కి హైపాట్న్యూస్కి, ఆపోజిట్కి హైపాట్న్యూస్కి ఏ రేషియో వాడాలి? సైన్ థీటా వాడాలి. అవునా కదా? ట్యాన్ వాడకూడదు, అలా కాస్ వాడకూడదు. ఒకవేళ ట్యాన్ వాడితే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అయిపోతుంది. ఎడ్జసెంట్తో మనకు సంబంధం లేదు, అసలు డిస్టెన్స్ అడగలేదు వాడు. ఎక్కడా కూడా మనకి క్వశ్చన్లో డిస్టెన్స్ అన్న టాపిక్ లేదు. డిస్టెన్స్ లేదు కాబట్టి ట్యాన్ అప్లై చేయలేదు. అలాగే కాస్ అప్లై చేసినా కూడా మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే బీసీతో సంబంధం లేదు కాబట్టి. అందువల్ల ఏంటి, మనకి యాంగిల్కి ఆపోజిట్ కట్టాలి, హైపాట్న్యూస్ ఇచ్చాడు కాబట్టి మనం వాడాల్సిన రేషియో ఏంటి? సైన్ థీటా ఈక్వల్ టు, అంటే థీటా ఇక్కడ ఉంది అవునా, సైన్ థీటా ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ అంటే ఏబి, ఇగో ఏబి బై హైపాట్న్యూస్ ఏసీ, ఇగో ఏబి బై ఏసీ. అంటే ఇప్పుడు థీటా ప్లేస్లో ఎంత వేసుకోవాలి? 30 డిగ్రీస్. అంటే సైన్ 30 ఈక్వల్ టు ఏబి. ఏబి అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద పోల్ మనం కట్టబోయేది, అంటే హెచ్ బై
ఏసీ. ఏసీ అంటే ఏంటి? రోప్. ఓకే, అది ఎంత? 20 మీటర్స్. అంటే సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సైన్ 30 వాల్యూ 1/2 తెలుసు కదా. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అందులో సైన్ 30 1/2 ఈక్వల్ h/20. క్రాస్ మల్టిప్లై చేసుకుని 2 ఇంటూ హెచ్, 2h ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 1 20. సో 2 టేబుల్ 10 టైమ్స్. ఫైనల్లీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10. హెచ్ అంటే ఏంటి మనకి డయాగ్రామ్లో? హెచ్ అంటే ఏబి, అవునా? హెచ్ ఈజ్ నథింగ్ బట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే హైట్ ఆఫ్ ద పోల్ ఎంత వచ్చింది? 10 మీటర్స్ అనమాట. అంటే పోల్ యొక్క హైట్ 10 మీటర్స్. ఇది ఒక శాంపుల్ క్వశ్చన్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఒక శాంపుల్ క్వశ్చన్. అర్థమైంది కదా? ఐ థింక్ వెరీ వెరీ ఈజీ అండ్ క్లియర్ టు ఎవ్రీ వన్. ఇది అయిపోతే సెకండ్ క్వశ్చన్కి రండి. ఈ క్వశ్చన్ మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ నెంబర్ 1 అండి. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 1 అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఎగ్జాంపుల్ 1 అండి. అది చూసుకోండి ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే. చూడండి, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఒక గ్రౌండ్ మీద ఒక టవర్ అనొచ్చు, బిల్డింగ్ అనొచ్చు, అంటే అదొక ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ మీద ఉంది. అయితే ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఒక బిల్డింగ్, ఒక టవర్ ఉంది, గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఏదో ఉందంట. ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది? ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, అది ఎంత దూరంలో ఉంది? 15 మీటర్స్. అది కూడా ఎక్కడి నుంచి? అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఇది గ్రౌండ్, అవునా? ఈ గ్రౌండ్ మీద ఒక టవర్ ఉందన్నమాట. ఈ టవర్ యొక్క ఫూట్ అంటే ఇది. ఈ ఫూట్ నుంచి 15 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ ఉంది. దాన్ని ఏ అనుకుంటున్నాను. ఏ అంటే ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద టవర్. బి అంటే ఫుట్ ఆఫ్ ద టవర్. ఏ అంటే ఆ పాయింట్ డిస్టెన్స్ ఎంత? 15 మీటర్స్. అయితే ఇప్పుడు చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్. దేని యొక్క టాప్? టవర్ యొక్క టాప్కి ఈ పాయింట్ నుంచి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 60 అనమాట. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అంటున్నాడు. హైట్ అంటే ఏంటి? ఇది టవర్ యొక్క హైట్ అంటున్నాడు. అర్థమైంది కదండి? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏసీతో సంబంధం లేదు. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్కి ఆపోజిట్ ఉంది. కాకపోతే ఇప్పుడు యాంగిల్కి ఎడ్జిసెంట్ ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక డయాగ్రామ్లో యాంగిల్కి ఆపోజిట్ హైపోటెన్యూస్ ఉన్నాయి. ఎప్పుడు? ఇందాకల సమ్కి. ఇప్పుడు యాంగిల్కి ఆపోజిట్ ఎడ్జిసెంట్ ఉంది. అంటే ఆపోజిట్ విత్ ఎడ్జిసెంట్ అంటే ఏం వాడాలి? ట్యాన్ వాడాలి. చూడండి, వేరియేషన్ కనబడిందా లేదా? సైన్ ఎప్పుడు వాడాలి, ట్యాన్ ఎప్పుడు వాడాలి? దాన్ని మనం అప్లికేషన్ ఎలా అప్లై చేస్తున్నామో చూడండి. ఇప్పుడు యాంగిల్ చూసుకోవాలి. యాంగిల్కి ఏది ఇచ్చాడు, ఏది కట్టమంటున్నాడు. అలాగే ఇక్కడ యాంగిల్కి ఏది ఇచ్చాడు, ఏది కట్టమంటున్నాడు చూసుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీ. దాన్ని మనం అప్లికేషన్ అంటున్నాం. చూడండి, ఇక్కడ యాంగిల్ 60 ఇచ్చాడు, అలాగే హైట్ కట్టమంటున్నాడు. అంటే యాంగిల్కి ద ఆపోజిట్లో ఉంది. ఓకే, క్లూ కోసం ఎడ్జిసెంట్ ఇచ్చాడు. అంటే ఆపోజిట్ బై ఎడ్జిసెంట్ అంటే ట్యాన్ వాడాలి. అంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, థీటా ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్ అంటే బీసీ, ఇదిగో బీసీ బై ఎడ్జిసెంట్ ఏబి. చూడండి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ థీటా ప్లేస్ ఎంత వేయాలి? ట్యాన్ 60 ఈక్వల్ టు బీసీ అంటే ఇదన్నమాట హైట్. కాబట్టి హెచ్ బై ఏబి. ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది టవర్ టు పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఎంత? 15 అనమాట. సో ట్యాన్ 60 వాల్యూ √3 కదా. ట్యాన్ 0 0, ట్యాన్ 30 1/√3, ట్యాన్ 45 1, ట్యాన్ 60 √3, ట్యాన్ 90 అన్డిఫైన్. ఓకే, సో ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3 అండ్ ఫైనల్లీ హెచ్ బై 15. సో మనకు కావాల్సిన హైట్ కాబట్టి 15 ఇంటూ √3, 15 √3. ఇక్కడ హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద టవర్. అంటే బీసీ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 √3 మీటర్స్. 15 √3 మీటర్స్ అనమాట. అది హైట్ ఆఫ్ ద టవర్. సో ఈ విధంగా మనకి 2 మార్క్స్ సమ్స్ అనేవి చాలా ఈజీగానే ఉంటాయి. ఇది కాకపోతే మహా అయితే డెఫినేషన్స్ అడుగుతాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, వాటి యొక్క డయాగ్రామ్స్ ఏంటి. అది కూడా తప్పితే రింక్ అనే డయాగ్రామ్, ఒక రింక్ అనే క్వశ్చన్ ఒకటి చెప్పుకున్నాం మనం. ఒక ఫస్ట్ ఫ్లోర్ యొక్క బాల్కనీలో కూర్చుని కింద కారుని చూస్తుంది ఆ సమ్ కూడా. అంటే ఇలాంటివన్నీ మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో బై దిస్ వీడియో వీ కెన్ కన్క్లూడ్ ద 2 మార్క్స్ సమ్స్ అండ్ నెక్స్ట్ మనం 8 మార్క్స్ సమ్స్ అండ్ టెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ బాగా ఫోకస్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.